మార్నింగ్. థ్యాంక్స్. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు, అడగకుండానే అందమైన అమ్మాయి యాడ్ రిక్వెస్ట్ పంపినట్టు దీన్ని ఎవడు ప్రోగ్రామ్ చేశాడో కానీ పిచ్చెక్కిస్తుంది. హాయ్. హాయ్. ఐఎమ్ హరీష్ విత్ నో హరీష్. ఐఎమ్ మీనాక్షి. న్యూ? యా. ఐ అప్రిషియేట్ యూ. వై? కొత్తగా జాయిన్ అయిన వాళ్ళలో చిన్న టెన్షన్ కనిపిస్తుంది, బట్ మీలో యాక్షన్ కనిపిస్తుంది. ఏం కర్రీ? క్యాబేజ్. నాది క్యారెట్. ఈ రెండింటి మీద మీకు జోక్ చెప్పనా? కూరగాయలన్నీ కలిసి క్యాబేజ్కి క్యారెట్కి పెళ్లి చేసేయంట. ఫస్ట్ నైట్ కూడా అరేంజ్ చేసేయంట. తెల్లారింది, క్యారెట్ కూరగాయల దగ్గరకు వచ్చింది. కూరగాయలన్నీ కలిసి ఎరా కుమ్మేసావా అని అడిగాయి. దానికి క్యారెట్ కోపంగా, ఏంట్రా కుమ్మేసేది, అదేమైనా ఒట్టిగా వచ్చిందా రూమ్లోనికి, నైట్ అంతా దాని చీరలు ఇప్పడానికి సరిపోయింది. వీడు దీన్ని కూడా పడేశారా? ఆ తర్వాత ఆడు పడతాడులేరా. సృష్టిలో మన వల్ల కాని పని ఏందో తెలుసయ్యా మీకు? మన పని మనం చేసుకోకపోవటం. తాగు, వేడిగా ఉంది. ఆఫీస్లో తమరికి పనేం లేదా? డే ఇంక పోరు. చెత్తద వాళ్ళకు సాఫ్ట్వేర్ కంపెనీ అయినా సత్యనారాయణ టెంపుల్ అయినా ఒకటే. హే బై ద బై, హూ ఇస్ యువర్ మేనేజర్? Yeah, let's discuss about Alloearth. Alloearth is the value-driven technology company. We understand completely the technology needs of diverse business. What's up? Before we involve any custom and workable solutions, our success mantra is in providing workable and. Hey Ganesh. ఏంటి? 1 minute. ఏంటి? పోరా. వాష్రూమ్లోకి వెళ్ళు. సంజన నువ్వు కూడా. యు బ్లడీ జెలసీ. సంజన, నా ప్రపోజల్. రే చారి, సంజన అని వెంట తిరగడం కాదురా. 10 రోజుల నుండి పనిచేయని మానిటర్ ముందు నీ సంజన ఏం చేస్తుంది? అది ఎవరికి ఆపోజిట్ గా ఉంది తెలుసుకోరా ముందు. వాడు చారి, let me. I'll explain you. We'll sit and discuss now. చారి. బక్కుడా అని పిలుచుంటే ముద్దుగా పిలిచినావు అనుకున్నాను, కానీ ముద్దు పనుకుంటున్నావు అనుకోలేదు. చారి ప్లీజ్. పో, నీతో కచ్చి. Hey, Chari, it's time to break up with her, Chari. You should. Chalo, why don't we start a relationship? ఏమన్నావు గీత? ఆ పిచ్చి దానికి ఏం తెలుసు చారి? లో బండోడికి బక్కోడికి పెద్ద తేడా ఉండదని నీ డెడికేషన్ ఏంటో దానికి చూపిద్దాంలే. లెట్ మీ షో యూ మై వరల్డ్. స్వామి, ముందు నీ గీతా మ్యాట్రెస్ సెటిల్ చేసుకో. హ్యాండ్స్ అప్. ఓహో, అంటే గీతని అరెస్ట్ చేస్తే ఓకేనా? అబ్బో, కానీ కానీ ఎందరిని ఏదరికి చేర్చును. రాహుల్, మెయిల్ చెక్ చేసుకున్నావా? ఎనీథింగ్ సీరియస్? ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్కౌట్ ఎనీమోర్ రాహుల్. లెట్స్ స్టాప్ అవర్ రిలేషన్షిప్. హౌ కెన్ యు సే లైక్ దిస్ గీతా? ఇంకిది వర్కౌట్ అవ్వదు రాహుల్. లెట్స్ బ్రేక్ అప్. గీతా, నో ఇష్యూస్, ఓకే? గీతా, గీతా. Hello? Darling Jenny, దాని అకౌంట్ డియాక్టివేటెడ్. లెట్స్ యాక్టివేట్ అవర్స్. Yeah. ఇన్ ఆర్బిట్ మాల్లో 6 o'clock కలుద్దాం. First check your monitor. Wow, really? You got engaged? Yes, darling. Then you should encourage in my flat. My pleasure. Pick me up by 6 o'clock and drop me home by 7:30. Deal, darling. జెన్నీ, 1 second.
Yeah? మ్యారేజ్ బ్యాంగిల్స్ కొంటానన్నావుగా ఈవినింగ్ 6కి రెడీగా ఉండు. No. I'm having an important meeting at 6 o'clock. Pick me up by 7:30 at home. ఓకే కూల్. Okay. హాయ్. Hi. ఈవినింగ్ 6కి రెడీగా ఉండు, పికప్ చేసుకుంటా. Sure, ఓకే handsome. తూ ఒక్క రోజైన మనుషుల బతకరా. ఏమ్రా ఫీల్ అవుతున్నావు? ఫీల్ గానికి నువ్వు మనిషి అయితే కదరా నీ బతుకుని. నాను 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 ఆకాష్ ప్లీజ్ నా కోసం వెతకొద్దు. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఓ బంగారం. బంగారం ఓసారి పైకి చూడు. కుంకుడుకాయల రసం పెట్టాను, తలంటు పోసుకోవడం మర్చిపోకి. సరేనా బంగారం? అబ్బో హెర్బల్ ఎఫెక్ట్ రుద్దేసుకుందాం. కిందకి చూడు. కొంచెం వాడు బంగారం. ప్లే బాయ్. ఈవేళ మన పరిస్థితి మరణ మృదంగం కాదు, మన్మథ మృదంగం అయ్యేలా ఉంది. గణుక్కుంది చాలు. టేబుల్ మీద ఫుడ్ రెడీగా ఉంది, వెళ్ళి భోంచే బంగారం. నీకిష్టమని మునక్కాయ కూరలుండాను, వేసుకోయి. ఎంతసేపు బంగారం, తొందరగా రా. ఈ ఎఫెక్ట్లేంటే బాబు ఎగసి పడుతుంది ఇక్కడ. రమ్మన్నానా? నాను ఎక్కడున్నా? వావ్ What is the surprise, Nanu? Wish you happy marriage anniversary, Akash. Oh, sorry. Baby, honey, I love you. Baby, honey, I love you. ఇంతలాగా అవసరమా? నా ఆకలి ఆగనంటుంది ఇక్కడ. నన్ను క్షమిస్తావా? ఎందుకు? అంటే పెళ్ళే సంవత్సరం గడిచినా ఒక టాట్ కూడా రాలేదు నీకు ఒక మంచి గిఫ్ట్ కొని ఇవ్వాలని. ఏం కాదు, నువ్వు ఇవ్వగలిగే గిఫ్ట్ ఒకటి ఉంది. ఏంటది? నాకు మాట ఇవ్వు, నేను అడిగితే కాదన్నని. ఓకే ప్రామిస్, నువ్వు ఏం అడిగినా ఇస్తా, చెప్పు. రోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళాక నాకు బోర్గా ఉంటుంది కదా, అందుకని నువ్వు వచ్చేసరికి ఎలాగో సాయంత్రం అవుతుంది కదా, అందుకని ఏదైనా జాబ్ చేద్దామని. నీకు మ్యాటర్ తక్కువ ఎఫెక్ట్లు ఎక్కువ బాబా. నీకు జాబ్ చేయాలనుందిగా, చేసుకో. ఏం చేయాలనుకుంటే అది చేసుకో. ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్పు, పర్మిషన్ కోసం మాత్రం చెప్పకు, ఓకేనా? రేపే ఏదైనా కంపెనీలో అప్లై చేయి. కమ్ ఆన్ యా, జస్ట్ చిల్. అక్కర్లేదు,
ఏ ఎందుకంటే నేను ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి. ఏ దొంగ. జాబ్ కూడా కన్ఫర్మ్ అయింది. ఎల్లో ఎర్త్ లో ప్రోగ్రామర్. టైమింగ్స్ 10 to 6. రేపే జాయినింగ్. వావ్ కంగ్రాట్స్ యా, దట్స్ వండర్ఫుల్ న్యూస్. థాంక్యూ. అవును, ఇక జాబ్ కన్ఫర్మ్ అయింది కదా, మరి నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు ఇప్పుడు? అచ్చా, నీకు ఎక్స్ట్రా లా చేస్తా. ఇది నేను, ఇది నా బంగారం. పెహలా నషా. లవ్ యూ బంగారం. యా బేబీ. Relax, baby. It's me. Relax. Sexy baby. Come to me, baby. Okay, I'm only coming to you, baby. Baby, come to me, baby. Sexy lady. Baby. Please. నాను కూర్చో. నాను కూల్ కూల్ కూల్. పెళ్ళాల్లో ఇంత వైలెన్స్ ఉంటుందా? అమ్మో అమ్మో, ఇన్ని రోజులు ఎక్కడ దాచావే యాంగిల్? ఎలా ఉన్నావో చూడు, కరెంట్ చొక్కటిన కోతిలా. అయినా ఈ ఐడియా ఇచ్చిన ఎదవెవడు? చూడు ఆకాష్, నువ్వు ఎలా ఉంటావో నాకు అలాగే నచ్చుతావు. చూడు ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నావో. లవ్ యూ బంగారం. ఎలా రియాక్ట్ అయ్యాడో చూసారా? అదే ఇతని ప్లేస్లో మనమే ఉండుంటే స్ట్రైట్గా పాయింట్కి వచ్చి ఆడెవడో చెప్పమని అడుగుతాం. కానీ ఇతను అసలు బంగారం ఎవడో ప్రూవ్ చేస్తాగా. నాను, ఇంటర్లో నీకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు కదా, అతని పేరేంటన్నా? మదన్. అతను ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. ఏ అంటే ఈ రోజు నువ్వు క్యాబ్ లోనే. ఈ షెడ్యూల్ వేసుకోవడం ఏందిరా నాయనా? ఇది అమెరికా కాదమ్మే, హైదరాబాద్. ఈ 3G కల్చర్ వచ్చినాక అమ్మాయిలే కదా అమ్మ బాబులు కూడా జరిపినారు. వీళ్ళు బట్టలేంది, వీళ్ళు అవతారాలు ఏంది, సొసైటీని మొత్తం జడగొడుతుండారు. ఏంది ఈ నీకు దానికి కూడా బాయ్ ఫ్రెండా? పోరా పండుగ చేసుకో పో. హాయ్ సెక్సీ. వీళ్ళని చూస్తే కాలేజీకి పోయేటట్టు లేరు, కామసూత్ర సినిమా పోయేటట్టున్నారు. ఎంతసేపు వెయిట్ చేపిస్తావు? నీకెవరు లేడా? కమాన్ బేబీ. ఏం చెప్పారు సామి? నీకు ఈ వయసులో గర్ల్ ఫ్రెండ్ అవసరమా? షీ ఈజ్ మై డాటర్. గ్రో మ్యాన్. అరే గణేష్, జెన్నీలా చేసిందంటే నమ్మలేకపోతున్నారా? ఆయన నీతో ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ రాహుల్ గారితో పెళ్ళంటారా? వాళ్ళిద్దరికి ముందు నుంచే ఎఫ్ఐఆర్ ఉందంటారా. షీ టోల్డ్ మీ ఎవ్రీథింగ్. అందుకే నేనే వాళ్ళిద్దరిని కలిపాను. బట్ యువర్ సెక్స్ వేతర్నా? రై, పెళ్లి వేరు సెక్స్ వేర్రా. పెళ్ళి అంటే తిరుపతికి వెళ్ళి గుండు చేయించుకున్నంత పవిత్రం. అదే సెక్స్ అంటే సెలూన్కి వెళ్ళి షేవింగ్ చేసుకున్నంత సింపుల్. డోంట్ క్లబ్ దెమ్, ఓకే? భలే చెప్పారా. వర్క్ లో బక్కోడికి బండోడికి పెద్ద తేడా ఉండదు. అయినా యు నో వాట్ బేబీ, జస్ట్ Hey Jack, have a coffee. Come on. come on yeah, it's funny. You want beer? And one more thing, Gee, we have to break up. What? Just think once. ఒకే ప్రాజెక్ట్ లో ఎక్కువ రోజులు ఉంటే బోర్ కొట్టదు. ఇది అంతే. We have to be updated. Change na, babe. రే,
నీకని నేర్పించింది నేను కదరా. యూ సిల్లీకి మనం ఇంట్లో నడక నేర్చుకున్నాం కానీ ఇంట్లోనే ఉండిపోతామా? ప్రపంచం మొత్తం తిరగాలి డార్లింగ్. ఎనీవే యూ విల్ ఫైండ్ సమ్వన్ ఎల్స్ బేబీ. రే డూ ఇట్ చారీ. కమ్ ఆన్ కమ్ ఆన్. క్లో బండోడికి బక్కోడికి పెద్ద తేడా ఉండదని. కమ్ ఆన్ మ్యాగీ లెట్స్ గో. బాధపడవాకండి మేడం. నవ్వులు వెనకాల మనం, మన వెనకాల నవ్వులు. ఇట్నే ఉంటుంది జీవితం. మన ఆఫీస్లో చాలా మంది ఇది ఖాళీగా ఉంది మేడం. మా నస్సు దేన్నో ఒక దాని తగులుకోపోయావా? స్పెట్స్ అన్నా. అన్నా రేపైనా అద్దాలన్నా. అన్నా నైట్ యూఎస్ నుంచి వచ్చాయన్నా. ఒరిజినల్ అన్నా, మంచి బ్రాండెడ్ అన్నా. ఒకసారి పెట్టుకొని చూడన్నా. ఎట్టున్నాను అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏకదమ్ జబర్దస్త్ నాగబాబు లేకున్నావన్నా. ఎంతరా? జస్ట్ 300లేనన్నా. 30కి ఇస్తావా? గవర్నమెంట్ ఎంప్లాయా? ఎట్ట తెలిసిందిరా? నేను చెప్పిన రేటుకి నువ్వు అడిగే రేటుకి సంబంధం లేకుండా బేరం ఆడే వాళ్ళు ఇంకెవరయ్యా? Hey, let me stop, na. Yeah, just wait. I'm getting down, wait. Yeah, tell me, darling. Are you coming to pick me or not? Why not, Ray? Good You're my morning, sir. dearest. Hey, wait, baby. Sir, spets, sir. తీసుకోండి sir. 1 second, baby. Okay. Hey, pettu. Hey, baby, how's this? Hey, handsome గా ఉన్నావు తెలుసా? Really? కొనేసే. అబ్బబ్బబ్బా ఏకదమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లా ఉన్నారు సార్. ఆపు. గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకున్నా? కాదు సార్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? అది సార్. రేట్ ఎంత చెప్పు? 3000 సార్. ఓ బేబీ 2000కి ఇస్తావా? ఓకే సార్. తీసుకో. హే బేబీ చేసావా? వావ్ 1000 రూపీస్ తగ్గించావా? యా మరి మనం అంటే ఏమనుకున్నాం? నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమైతుందా? ఇట్లా ఎంకరేజ్ చేస్తే ఇటు సంక నాకు పోతాడా? ఫోన్ పెట్టేమే. యో నువ్వేం చేసినావు? నీకు అర్థమైందా? నేనేం చేశాను? 300 రూపాయలు స్పెట్స్ 2000 పెట్టుకున్నావురా. 1700 బొక్కరా నీకో. రియల్లీ అంట రియల్లీ. సాటర్డే సండే వచ్చిందంటే చాలు రోడ్లు ఎక్కేసి రేట్లు పెంచి మాలాంటి వాళ్ళని బతకకుండా చేస్తున్నారు కదరా. రే నీకు ఇంకో విషయం తెలుసా? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సునామీ కన్నా డేంజర్ రే. సునామీ వస్తే కొంతమంది పోతారా. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు దుబ్బినాయనుకో మీలాంటి వాళ్ళందరూ సంక 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 నాకపోతారా. మీ వల్ల మాకు చిల్లారా. మీరు సినిమా చూడాలంటే మల్టీప్లెక్స్లు ఐమెక్స్లు, మాకేమో మూసాపేటలో లక్ష్మీకళ శశికళలు. అలాగా? మీకేమో పబ్బులు డిస్కోతెక్కులు, మాకేమో ధనలక్ష్మి వెంచు సవేరా బార్లు. మీకేమో కాఫీ డేలు పిజ్జా కార్నర్లు, మాకేమో పానీపూరి బండ్లు ఇరానీ కేఫ్లు. ఆఖరికి మీకోసం అవి కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ లో వచ్చినాయి కదరా. యు మీన్ కండోమ్స్? హే బాస్ వాళ్ళు కూడా బతకాలి కదా బాస్. గ్రో మ్యాన్ గ్రో. గ్రో. ఎందుకింత లేట్? చెప్తా, నువ్వు మధ్యలో బ్యాగ్ తీసే ముందు. ప్రతి ఒక్క ఎదవ గర్ల్ ఫ్రెండ్ ఉంది మనకు తప్ప. 4 బొక్కలున్న జీన్స్ వేసుకుంటే చాలు ఆడు బోకైనా బండి ఎక్కేతేరే. ఇతనే మీనాక్షి లైఫ్లోకి రాబోతున్నవాడు. మహేష్ బాబులా అందగాడు కాదు, పవన్ కళ్యాణ్లా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పైకి కాన్ఫిడెంట్గా కనపడతాడు కానీ లోపల చాలా ఇన్సెక్యూర్. మీనాక్షి క్యారెక్టర్కి డెడ్ అగెనిస్ట్. హలో ఎక్కడ ఉన్నావురా? నానా ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ పని ఒకటి వచ్చాను రా. మరి నేనెలా రావాలరా? మనకు అలవాటే కదా ఎవరితో ఒక లిఫ్ట్ అడిగి వెళ్ళిపోచ్చా. సొంగ నా కొడుకు ఇది ఖచ్చితంగా ఎవరితో తగిలే ఉంటుంది. కారు నా బల్పురా. మేము కూడా కొంటాం బైక్. అప్పుడు అందరు పీకల మీద టైర్స్ తోలుతా. ఇతని ముక్క ఇంటర్ చదివేటప్పటి నుండి చెప్తున్నాడు. ఇన్స్టాల్మెంట్లో కారు కొనేంత జీతం వస్తున్నా కనీసం బైక్ అన్నా కొనలేకపోయాడు. దీని కారణం ఇతను కాదు, ఇతని బాబు కత్తి కాంతారావు. నాన్నగారు 20 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న నా జీవితాశయం నేడు నెరవేరబోతోంది. ఈ రోజే మన లేబర్స్ కాలనీ సెంటర్లో మీ విగ్రహ ప్రతిష్ట. నన్ను దీవించు కామ్రేడ్. ఏంటి దీవించేది? కాలనీలో గణపతి విగ్రహం పెట్టించడమే మీ వల్ల కాలేదు. ఇది నా వాయిస్ కాదు, బతుకుంటే మీ బాబు వాయిస్. అయినా తండ్రి సంపాదనతో బతుకుతున్న కొడుకుల్ని చూసాను గానీ ఇలా కొడుకు డబ్బుల్ని దొబ్బేస్తున్న తండ్రిని మాత్రం మిమ్మల్ని చూస్తున్నాం. మీ మాటలు నమ్మి నెల నెల వచ్చిన జీతం అంతా అనా పైసలతో సహా వాడు మీ చేతుల్లో పెడుతున్నాడు. మీరేమో విగ్రహాలకని వాటికని వీటికని తగలేస్తున్నారు. వాడేమో బస్సులో తిరగలేక లిఫ్ట్ అడుక్కోలేక చస్తున్నాడు. వాడు ఏం అడిగాడు? ఒక బైక్ కొన్నా కదా. అది మీకు కదా? నేను కొంటాను కూడా నాకే, ఆడికి కాదు. మరి వాడికి కారు కొంటలేవే. ఆడు చేస్తుంది అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం.
కమ్యూనిస్ట్ లీడర్ కత్తి కాంతారావు కొడుకున్నా కొంచెం బిల్డప్ ఉండాలి. ఇండియాలో పెట్రోల్ రేటు తగ్గుతుందన్న నిజం, మీరు కార్ కొంటారన్న నిజం, రెండు కమ్యూనిస్ట్ లీడర్ కత్తి కాంతారావు. అదిగో పిలిచారు భజన్ బ్యాచ్. కత్తి కాంతారావు కత్తి కాంతారావు కత్తి కాంతారావు కత్తి కాంతారావు కత్తి కాంతారావు కత్తి కాంతారావు కత్తి కాంతారావు. ఇలా ఇతను కొడుకు డబ్బులు దొబ్బేస్తూ రెచ్చిపోవడానికి కారణం ఇంకొక అతను ఉన్నాడండి. పేరు రెబల్ రెడ్డి. కత్తి కాంతారావుది కమ్యూనిస్ట్ పార్టీ అయితే రెబల్ రెడ్డిది రూలింగ్ పార్టీ. నాన్నగారు 20 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నా కళ నెరవేరబోతుంది. మన MVP కాలనీలో నేడే మీ విగ్రహ ప్రతిష్ట. నన్ను ఆశీర్వదించండి. రేయ్ కత్తి కాంతారావు కత్తి కాంతారావు కత్తి కాంతారావు కత్తి కాంతారావు కత్తి కాంతారావు. యారా ఈడొచ్చాడేంటి? నువ్వు ఏమైనా ఇన్వైట్ చేసావా? పార్టీ జంప్ అవడానికి ఏమైనా ప్లాన్ చేసావా? అబ్బే రూలింగ్ పార్టీ వాడు కదన్నా. మన అయ్యగారి విగ్రహ ప్రతిష్ట గ్రాండ్ గా చేస్తున్నాం అని తెలుసుకుని చూడ్డానికి వచ్చినట్టున్నాడనా. జలసి అన్నా జలసి. జలసీ కాదురా, వాడికి పులుసు కారాలి ఈ రోజు. కత్తెరవరా ఇదిగో అన్నా. పైకి లాపండిరా. నీ ఎర్రి రాత్రి విగ్రహాన్ని మార్చేస్తారా? నువ్వు ఆగనా అన్నో, వాళ్ళు మగధీర కత్తులతో వచ్చారన్నో. మరి మందో మారుతి సినిమా బడ్జెట్, అంత సీన్ లేదు, డ్రాప్ అయిపోదామే. రే కత్తిగా, అందరినీ భయపెడుతూ చచ్చినోడు మీ నాన్నకే విగ్రహం కడితే అందరినీ నవ్విస్తూ బతికినోడు మా నాన్నకి విగ్రహం కట్టినా నాది రూలింగ్ పార్టీ. ఇంకో 6 నెలలు నా కొడుకు జీతం ఖర్చు పెట్టానా సరే నీ MVP కాలనీలో మా నాన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించి దానికి నీ చేతులతో రిబ్బన్ కట్ చేయించకపోతే నా పేరు కత్తి కాంతారావే కాదు. ఇది సంగతి అండి. రీసెంట్గా తన బాబు చేసిన ఛాలెంజ్ ఇంకా ఇతనికి తెలియదు. పాపం మళ్ళీ బుక్ అయ్యాడు. ఆటో ఆటో ఆటో. Hey bro, do you wanna left? Hey, పోబే. It's okay. టైం అయిపోతుంది నీకు. Just think bro. Hey wait bro. తొక్తావా? తొక్కడం కొత్త అనుకుంటా నీకి. రండి కమ్రేడ్ రండి. మొత్తానికి 2 పార్టీలు ఒకటి అయిపోతున్నాయి బావా. ఇద్దరం ఇంకలా పోతున్నాం. ఇక మన మధ్య పొలిటికల్ గొడవలు తగ్గి ఫ్యామిలీ గొడవలు అవుతాయేమో బావా. ఇదిగో పంతులు, మంచి స్ట్రాంగ్ ముహూర్తం పెట్టవయ్యా. పార్టీ నిలబడిపోవాలి. నాన్న ముందు పెళ్లి చూపులు నాన్న. ఉండరా కామ్రేడ్, ముందు ముహూర్తం పెట్టనే. పంచమి అదే నవ్వు. అయ్యా, వచ్చే సోమవారం 9:30కి దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ సమయానికి పెళ్లి చేస్తే ఇద్దరు కూడా ఫెవికాల్ మోడల్స్ లా అతుక్కుపోతారు. అమ్మా మీనాక్షి, అబ్బాయి కాఫీ తీసుకురామ్మా. కాంక్రీట్ అంత బాగుంది. ఈ పెళ్లి చూపులు అయిపోలోపు దీన్ని చూపు చూసేయాలి. కామ్రేడ్ వాళ్ళిద్దరు ఏమైనా పర్సనల్ గా మాట్లాడుకుంటారేమో, కొంచెం ప్రైవసీ కల్పిద్దామా? బాగా చెప్పారు. లోపలికి వెళ్దాం. రెండు వదినా. మీ పేరేంటి? మీనాక్షి. నాను అని పిలుచుకోనా? బాగుంటుంది. నాను అంటే నన్ను ఇష్టపడే నువ్వు. మీరు ఎలాగంటే అలాగేనండి. వీళ్ళు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. కాలు పీక్ట పడతావా? కాళ్ళు వెనక్కి తిప్పేస్తానత్తవా. మీరు ఎలాగంటే అలాగేనండి. ఏంటి ప్రతిదానికి మీరు ఎలాగంటే అలానే అండి అంటూ నీకంటూ ఏం లేవా? ఏమైనా అడగాలంటే అడిగే. చూడు, పెళ్ళయ్యాక ఆడది వంటింటి కుందేలు పడగది బానిస అన్నావంటే కుడికాలు ఎడంకి ఎడంకాలు కుడికేసి తొక్కేస్తా. ఏంటి? మీరు ఎలాగంటే అలానే అండి.
ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చూపులు పెట్టుకున్నారంటే అబ్బో సూపర్ అనుకున్నా. వీళ్ళ పర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ రారు, యానిమల్స్ వస్తాయి. ఇదిగో పంతులో, లోపల అందరూ పెళ్లి అడావిడిలో ఉన్నారు. మనం కూడా చిన్న అడావిడి వేసుకుందామా? ఏం అడావిడే? పంతులో పరిస్థితి అర్థం చేసుకో. లోపల దాన్ని చూసాక తయారైనా బావా కట్నం ఏం కావాలో కోరుకో బావా. నీకు తెలియందే ఉంది కామ్రేడ్ బావా. కమ్యూనిస్ట్ పార్టీలో పుట్టి పెరిగిన వాడిని. నా సిద్ధాంతాలకు భావాలకు విరుద్ధం ఈ కట్న కానుకలు కామ్రేడ్. నాకు తెలుసులే బావా నీకేం కావాలో. మా కాలనీ సెంటర్ లో మీ నాన్న విగ్రహం కట్టి నా చేతులతో రిబ్బన్ కట్ చేయమంటావు, అంతేగా? అయిపోద్దిలే బావా. ఎరా నువ్వు ఫిక్స్ అయిపో. కాదు కామ్రేడ్ కాదు. మరి ఇంకేం కావాలి బావా? మా కాలనీలో పెట్టిన మీ నాన్న విగ్రహాన్ని కూల్చి అక్కడ మా నాన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. అది కుదరదు బావా. నాను మన ఇద్దరం మిస్ అయిన ఒక మాట ఉండే, చెప్పనా? చెప్పు. ఐ లవ్. ఏదో నా కొడుకు ఇష్టపడ్డాడని నీ ఇంటికి వచ్చాను రా. ఈ కూతురు కంటే బాబులంతా తీసుకొచ్చి నా కొడుకు పెళ్లి చేస్తా. అంటే నీ కూతురు మాత్రం నా ఇంటి కోడలు కలవను. అసలు నీకు వాడాలని వచ్చాడే? దానికంటే అందగత్తెలే లేరా ఈ లోకంలో? Come on, Reddy. Don't be a rebel. నువ్వు మూసుకో. ఆడే యాంగిల్లో నీకు సరిపోతాడే. వాడి కూతురు అందంగా ఉందని పొగరరా వాడికి. నీకెంత కూర మంచి జాబ్ ఉంది. నువ్వేం ఫీల్ అవ్వబాకు, ఈ పెళ్లి క్యాన్సిల్ అయిందని చెప్పి. అదే ముహూర్తానికి దానికంటే అందమైన దాన్ని తీసుకొచ్చి అంతకంటే బెటర్ సంబంధం తెచ్చి నీ పెళ్లి చేస్తా. నువ్వు ఫిక్స్ అయిపో కామ్రేడ్, ఫిక్స్ అయిపో. దట్స్ ఆల్. ఇంత స్లోగా నేనున్నాను కదా. ఇదిగో పంతులో, సర్దుకుని సాలు గానీ అర్జెంటుగా పెళ్లి అయిపోయాలంటే ఏడ్ చేయలేటే. నువ్వు నోరు మియ్యాలి అప్రాచుడా. రెడీ టేక్. అమ్మా ఆయన పిలవండి. పెళ్ళి అయితే కొన్ని జీవితాలు సంకనాకపోతే కొన్ని జీవితాలు నిలబడిపోతాయిరా. అంటే నీది సంకనాకపోతుంది, నాదేమో నిలబడిపోతుంది. చూడు గుంట చూపులు చూడు. పెళ్లికి ముందే శోభన గదిలోకి వెళ్ళిపోతే మన్నట్లేదు. నువ్వు మూసుకోపోయి. రండి రండి రండి, కూకండి. నువ్వు కూడా. అయ్యో అది ఇట్టించండి. నీ డ్రెస్ బాగుంది. ఏం చేయకండి. ఏమండి వద్దండి ప్లీజ్. నా కొడుకు చచ్చిపోయాడు. నా కూతురు చచ్చిపోయింది. పంతులు గారు పెళ్లి చేయడానికి భయ్యా ఫాస్ట్ గా చేసి చూడండి. దానికి 2000 తీసుకోండి. సారీ ఫర్ కమింగ్ లేట్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నీ లైఫ్ లోకి మీనాక్షి ఇచ్చిన ఎంట్రీ వల్లనో కానీ మరేమో కానీ ఈ రోజు నీ కళ నెరవేరిందయ్యా. హియర్ ఈజ్ యువర్ మ్యారేజ్ గిఫ్ట్. ఏం సార్ ఇది? మన కంపెనీ నిన్ను మేనేజర్ గా ప్రమోట్ చేయడమే కాకుండా హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ కూడా చేసిందయ్యా. What are your hobbies, baby? Playing cricket, shuttle, hockey. Wow! అన్నిట్లో బ్యాట్స్ ఉన్నాయిగా. Who is your favorite player? నాకు ఎవరి ప్లే అయినా ఓకే శేఖర్, బట్ పర్ఫెక్ట్ గా ఉండాలి. Then from today onwards you are in my team. మరి మీరా? దాన్ని నేను చేయలేకే కదా నిన్ను టీంలోకి తీసుకుంది. నువ్వేం చేయగలుగుతావురా? స్వీట్ తీసుకో, డివోర్స్ డే.
ఎవరైనా డైవర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారా? మనుషులు చేసుకుంటారులేరా. అంటే మేము యానిమల్స్ అనే డౌటా? ఏం మాట్లాడుతుంది స్వీట్. Come on, Charlie. You can do it. Come on. You can do it, Charlie. Come on. Charlie, కార్ కి గేర్ రోడ్ ఎంత అవసరమో అమ్మాయిని పడేయాలంటే అది అంతే అవసరం రా. ఏంటది? మజిల్స్ తీసుకో. ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత మందిని అల్లాడించవచ్చు. దేని సుక్ పెట్టడానికి రా అంతలా కష్టపడుతున్నావు. హ్యాపీ డివోర్స్ డే. స్వీట్ హార్ట్ లా ముద్దుగా ఉండేవాడు. నీ దెబ్బతో బ్రేవ్ హార్ట్ లా తయారలా ఉన్నాడు. అయ్యో దీని లేవు మేడం. జిందగీలో నవ్వు ఒక బలం, గదే లవ్ బలహీనత. ఈ రోజు ఏం ఫ్లేవర్ ట్రై చేద్దాం డార్లింగ్? యా ఆఫ్ కోర్స్. హాయ్ గైస్. Hey, Ganesh. Hey dude, busyయా? నథింగ్ యా. Hey Rahul, you have to attend my marriage at any cost, okay? Anything for journey. Yeah. పెళ్లి పనులని అలా It's not yet finished. నా డివోర్స్ అరే డే. కంగ్రాచులేషన్స్ మేడం. Thank హ్యాపీ you. డైవర్స్ డే. థ్యాంక్ యూ. Hey, what's up? Thank you. Happy divorce day. ఇది అర్థం కాదు. ఏదైనా దీని ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. అంతే. ముగ్గుడిని వదిలేసి ఇది రాంగోపాల్ వర్మ టైప్. అవునవును. ఇష్టం వచ్చినట్టు బతికేస్తుంది. దీన్ని ధైర్యం అనరు, ధూలు అంటారు. మరి మనం చేసేదాన్ని? మీరేం చేస్తున్నారు? నథింగ్ మ్యాన్. పెళ్ళేమో మీ ఇద్దరు చేసుకుంటున్నారు, కోక్ మాత్రం మేమిద్దరం షేర్ చేసుకుంటున్నాం. Hey you. You funny. ఓం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజయోగి రాజ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సార్ మీ పేరేంటి సార్? రామచంద్ర. రామచంద్ర మహా. మీ గోత్రం ఏంటండి? అర్జునాయన. అర్జునాయన గోత్ర మహా. మీ ఆవిడ పేరేంటి? సావిత్రి. సావిత్రాయన మహా. ఓం దిదిద్వాయ మహా. ఓం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజయోగి రాజ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయి మహా. నీ పేరేంటబ్బా? ప్రియాంక. ప్రియాంక ఆయన మహా. మీ ఆయన పేరు? లింగబాబు. లింగబాబు ఆయన మహా. మీ గోత్రం ఏంటి? పాణిగోత్రం. పాణిగోత్రాయ మహా. మీరేంటండి? ఒక నిమిషం ఆగమ్మా, ప్రసాదం తీసుకోమ్మా. ఓం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజయోగి రాజ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం అనంతకోటి బ్రహ్మాండ నాయక రామ రామ రాజా. గ్రో అప్ నాయనా.